ఏలూరు జిల్లాలో టీడీపీ నాయకుడు కారుమూరి దుర్గారెడ్డిని దారుణంగా హత్య చేశారు. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటలో ఈ ఘటన జరిగింది. రైతు సేవా కేంద్రం వద్ద నిందితుడు కత్తితో పొడిచాడు. హత్య చేసి తప్పించుకునేందుకు కారం ప్యాకెట్ కూడా వెంట తెచ్చుకున్నాడు. గ్రామంలో కొంతకాలంగా భూ ఆక్రమణలపై దుర్గారెడ్డి పోరాడుతున్నారు. తనకు ప్రాణహాని ఉందని పోలీసులను కూడా ఆశ్రయించారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ గ్రామస్తులు టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. దుర్గారెడ్డి సొంత అన్న కొడుకు శ్రీనివాసరెడ్డి ఈ హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. గ్రామంలో ఇప్పటికే 2 హత్యలు జరిగాయని ఎమ్మెల్యే వచ్చి హామీ ఇస్తే మృతదేహాన్ని తరలించమని గ్రామ టీడీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. నాకు ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది. దానిపై ఈ పోలీసులు నిర్లక్ష్యం వల్ల ఇక్కడున్న దొంగ రాజకీయాలు ఇక్కడున్న మా ఊర్లో ఉన్న ఈ నాయకులు కావాలని ప్రీ ప్లాన్ గా మర్డర్ చేశారు. అది మాకు న్యాయం జరగాలి. ఈ న్యాయం జరిగేంత వరకు ఈయన ఇక్కడే ఉంచుతాం. మాకు లేకపోతే బాడీ ప్రకారం మాకు అతనైనా అప్ చెప్పాలి. అయ్యేదాకా ఈ బాడీని మేము కదలలేము. మాకు వచ్చి ఎమ్మెల్యే గారు వచ్చి మాకు న్యాయం జరిగేదాకా ఈ ఊర్లో ఈ పశువు రాజకీయాలు ఈ మా మీద వీళ్ళ మీద జరిగే దాన్ని ఖండించబోద్దు. ఇప్పటికే 3-4 జరిగినాయి మా నాయకుల మీద. దీన్ని టీడీపీ మీద టార్గెట్ ఇదే టార్గెట్. ఈ టార్గెట్ ని మీరు ఖండించకపోతే ఇక్కడ నుంచి రాష్ట్ర నాయకుడికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారి దృష్టి వరకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. 10 దఫాలుగా వార్డు మెంబర్ గా కూడా పనిచేసి ఉన్నారు ఆయన. అటువంటి వ్యక్తి కొద్దిగా చట్ట ప్రకారంగా కూడా ప్రతి విషయం తెలిసినటువంటి ఆయన దేనికి కూడా దౌర్జన్యానికి తెక్కకుండా చట్టపరంగా పోలీస్ స్టేషన్ ద్వారా న్యాయస్థానం ద్వారా పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తుంటాడు. ఇప్పుడు ఆ విధంగా ఆయన 2-3 సంవత్సరాల నుంచి పలు భూ వివాదాల్లో గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా ఆయన నానా రకాలుగా ఇబ్బందులు పెట్టినా ఆయన ఎప్పుడూ కూడా భౌతిక చర్యలకు వెళ్లకుండా పోలీస్ స్టేషన్ ద్వారానే పరిష్కారం అవ్వాలని, ఆయన ప్రాణ రక్షణ కావాలని పలుమార్లు పోలీస్ స్టేషన్ కి సంప్రదించినా సరే అక్కడ ఎవరైతే ఈ అఘాయిత్యానికి పాల్పడుతున్నారో వాళ్ళకి ఎటువంటి గౌరవం లభిస్తుందో, అమాయకులు ఎవరైతే ఆ బాధలు భరించవలసి ఉంటుందో వాళ్ళకు కూడా అటువంటిదే ఉంటుంది. ఏలూరు జిల్లాలో టీడీపీ నాయకుడు కారుమూరి దుర్గారెడ్డిని దారుణంగా హత్య చేశారు. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి. ఇప్పటికే ఆల్రెడీ 2 హత్యలు జరిగాయి. ఈ హత్య కూడా జరిగిన తర్వాత ఎమ్మెల్యే వచ్చి చెబితే తప్ప మేము ఇటు తీయం కూడా అని అటు టీడీపీ నాయకులు అయితే చెబుతున్నారు. మరి దీనికి సంబంధించి నెక్స్ట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉండబోతుంది? జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటలో వరుస హత్యలు అయితే గ్రామస్తులను భయాందోళనకు గురి చేసిన ఈ రోజు పట్టపగలే అటు రైతు సేవా కేంద్రం ఎదుటే రైతు అలాగే టీడీపీ సీనియర్ నాయకుడైన కారుమూరి దుర్గారెడ్డిని కత్తితో నరికి చంపారు. వేట కత్తితో నరికి చంపడమే కాకుండా దీనికి సంబంధించి సాక్ష్యాలను తర్జుమా చేసేందుకు అక్కడ కారం కూడా తీసుకొని వచ్చి అది అక్కడ చెల్లేటువంటి ప్రయత్నాన్ని కూడా చేశాడు నిందితుడు. అయితే నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతను మృతుడికి స్వయాన అన్న కొడుకు కారుమూరి శ్రీనివాసరెడ్డిగా కూడా ప్రస్తుతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. ఈ ఘటనతో పెద్ద ఎత్తున కూడా గ్రామస్తులు అలాగే టీడీపీ నాయకులు అందరూ కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఎంతో కాలంగా గ్రామంలో ఎంతో సీనియర్ టీడీపీ నాయకుడిగా ఉంటూ ప్రజల సమస్యలపై పోరాడుతూ కేవలం చట్టపరంగానే న్యాయం జరుగుతుందని నమ్మినటువంటి వ్యక్తి కారుమూరి దుర్గారెడ్డి అని. అటువంటి వ్యక్తి కొంతకాలంగా తనకు ప్రాణహాని ఉంది అంటూ కూడా భూ వివాదాల నేపథ్యంలో పోలీసులను ఆశ్రయించాడు రక్షణ కోరుతూ. అయినప్పటికీ కూడా అతనికి రక్షణ కల్పించలేకపోయారన్నటువంటి ఆవేదన ఈ రోజు ఆ తోటి టీడీపీ నాయకుల నుంచి కూడా వినిపిస్తుంది. ఇటువంటి దారుణ ఘటనకు పాల్పడినటువంటి వ్యక్తులు వెనుక ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అరెస్టు చేయాలంటూ కూడా ప్రస్తుతం వారు ఆ ప్రాంతానికి చేరుకొని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆ ప్రాంతానికి వచ్చి గ్రామంలో నెలకొన్న విభేదాలు శాంతి భద్రతల లోపంపై కూడా తమకు న్యాయం చేయకపోతే స్పష్టమైన హామీ ఇవ్వకపోతే ఇక్కడి నుంచి మృతదేహాన్ని కూడా తీయమంటూ కూడా వారు ఆ మృతదేహాన్ని ఇంకా అక్కడే ఉంచి పోలీసులు సైతం తీయకుండా అడ్డుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆ సంఘటన ప్రాంతానికి కూడా బయలుదేరి వెళ్తున్నారు. ఇక్కడ కాసేపట్లో కూడా ఆయన అక్కడికి చేరుకోబోతున్నారు. అయితే టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి చేరుకోవడంతో గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా అనేక భూ సమస్యలపైన పోరాడినటువంటి కారుమూరి దుర్గారెడ్డికి సంబంధించి దీని వెనుక రాజకీయ వర్గాల కుట్ర కూడా ఉంది. కేవలం ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో అన్న కొడుకు అయినటువంటి కారుమూరి శ్రీనివాసరెడ్డి మాత్రమే కాదు, వెనుక ఉన్నటువంటి వారందరి హస్తం కూడా ఉంది. కాబట్టి వారిని కూడా అరెస్టు చేయాలనేటువంటి డిమాండ్ ప్రజలకు వినబడుతుంది. మొత్తానికి ఏంటంటే కూటమిలో అధికార పార్టీలో టీడీపీ నాయకుడే ఇటువంటి దారుణ హత్యకు గురి కావడం అనేది కూడా ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇది గతంలో అనేక సార్లు గ్రామంలో వార్డు సభ్యునిగా కూడా గెలుపొంది పనిచేసినటువంటి ఘటన ఉంది. 30 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఈ సందర్భంలో అధికార పార్టీ నాయకులకు కూడా పోలీసులు రక్షణ కావాలని
కోరుకున్నప్పటికీ కూడా ఎందుకు ఈ ఘటన జరిగింది, ఎందుకు రక్షణ ఇవ్వలేకపోయారు, పలానా వ్యక్తులు చంపేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పినప్పటికీ వారిని ముందుగానే ఎందుకు బైండ్ ఓవర్ చేయలేదనేటువంటి ప్రశ్నలు అయితే ఈ రోజు నిందితుడు సంబంధించినటువంటి వారిపై ఆరోపణలు చేస్తూ ఆ గ్రామస్తులు కానీ టీడీపీ నాయకులు కానీ పోలీసుల వైఖరిపై ఆగ్రహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఎటువంటి సమాధానం చెప్తారు, గ్రామంలో జరుగుతున్న వరుస హత్యలపై ఏ విధంగా నిలువరిస్తారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.